ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును రక్షకుడునైనటువంటి యేసుక్రీస్తు నామమున మీకు శుభాలు తెలియజేస్తూ ఉన్నా. ఈరోజు దేవుని యొక్క వాక్యము ఆదికాండము 39వ అధ్యాయము 23వ వచనం. యెహోవా అతనికి తోడై ఉండెను, అతడు చేయనిది యావత్తును యెహోవా సఫలమగునట్లు చేసెను. ప్రియమైన సహోదరి సహోదరుడా, యెహోవా మనకు తోడై ఉంటే అన్నిటిలోనూ విజయాన్ని మనము పొందుకుంటాం. ఈ వాక్యమునందు కనబడు యోసేపు చాలా ప్రత్యేకమైన జీవిత విధానం కలిగిన వాడు. తన చుట్టూ ఉన్నవారు అందరూ లోకం రీతిగా అలవాట్లను కలిగిన వారై వారి మధ్య దైవ సంబంధమైనటువంటి పరిశుద్ధ జీవితం జీవించిన వాడు. ఏ విధమైనటువంటి అపవిత్రత అంటకుండగా, ఏ విధమైనటువంటి మలినము తనకు అంటకుండగా అన్నిటి యందు జాగ్రత్త కలిగి నడిచినవాడు. తన నీతి యథార్థత కలిగినటువంటి జీవితమును బట్టి ఎన్నో శ్రమలను అనుభవించినవాడు. ఆయనను యెహోవా అతనిని ఎన్నడూను విడిచిపెట్టలేదు. ప్రతి చోట అతనిని ఘనపరచుచు నిరంతరము తన ప్రతి పనిలోనూ ప్రతి ప్రయత్నములోనూ విజయాన్ని అనుగ్రహించాడు. యోసేపు చేసేటువంటి ప్రతి ఆలోచనలోనూ పనిలోనూ దేవుడు అతనికి తోడైండి అన్ని విషయాల్లోనూ సఫలత కలుగు చేశాడు. ఈరోజు నీతిగా యథార్థంగా జీవించు, నీకును దేవుడు తోడై ఉన్నాడనే విషయం మర్చిపోవద్దు. నీ చేతి పనులన్నిటిలోనూ దేవుడు సఫలత కలుగు చేస్తాడు. దినదినము నిన్ను అభివృద్ధి కలుగు చేసి ఆశీర్వదించువాడైనాడు. నిశ్చయముగా అట్టి దీవెన ఆశీర్వాదము మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామములో కలుగునుగాక. ఆమేన్.